EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ఏడాదిన్నరలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఎన్డీఏ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుసేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిటెక్టర్ అయిపోయాడు. కేఏ పాల్. సినిమా రంగం ప్రక్షాళన జరగాలి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బన్నీని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలివే, సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇదో రికార్డని, ఇంతవరకు ఏ సర్కారిని ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు లేవని అన్నారు. సోమవారం ఇక్కడ రోజ్గార్ మేళకు ఆయన వర్చువల్గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 71,000 మందికి పైగా నియామక పత్రాలు అందజేశారు. తన ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలన్నీ యువత కేంద్రంగానే ఉన్నాయని ప్రధాని చెప్పారు. రోజ్గార్ మేళాతో వారికి సాధికారత లభిస్తుందని, వారి సామర్థ్యం వెలికి వస్తుందన్నారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికులు మహిళలే. అతివలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. 26 వారాలు మాతృత్వ సెలవులు ఇవ్వాలనే నిర్ణయం వారి కెరీర్లకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు వారే యజమానులు. దేశంలో వారి నేతృత్వంలోనే అభివృద్ధి సాగుతుంది. మన యువత శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వినియోగించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమంగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని హితో పలికారు. బౌన్సర్లు, లైసెన్సులు ఉన్న గుండాల మాదిరిగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు. ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు, నాట్ అట్ ఫుల్లీ రికవర్డ్. డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడే డాక్టర్తో నేను మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైంది. ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ వండర్, రైట్? బికాస్ అంత స్ట్రగుల్ అయ్యి ఉండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మచ్ మోర్ టు బి రివైవ్డ్ అండ్ రికవర్డ్. ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ రెండోది, ఈ అంశానికి సంబంధించి ఇవాళ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప 2 మూవీ హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం చికటపల్లి పిఎస్కు చేరుకున్న ఆయనను ఏసీపీ రమేష్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ రాజు విచారిస్తున్నారు. మొదట అల్లు అర్జున్కు 20 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్ వాగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అల్లు అర్జున్ను కింద పేర్కొన్న ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. హలో పోలీస్ పక్క ఫోన్ దింపే ఫోన్ ఒకటే చెప్తున్నాడు. ఇదే 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 Allu Arjun arrives here as well, as you can see. Did you see Allu Arjun? అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అల్లు అర్జున్ ఇంటి ధరలో 2 వైపుల బారికేడ్లు ఏర్పాటు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ చికటపల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ సంఖ్యలో మోహరించారు పోలీసులు. बोली
రేవంత్ రెడ్డి నన్ను చంపాలని చూశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నిస్తుంటే 58 సార్లు నా ప్రెస్ మీట్లు ఆపాడు. నన్ను చంపాలని చూశాడని, కానీ చంపగలిగాడా అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించాడు. కేసులు పెట్టాడు, చంపాలని చూశాడు, చంపగలిగాడా? ముక్కలవుతావు, నీ మొక్కలు దొరకవని దేవుని శాపాలు పెట్టాడు. ఎందుకు? దేవుడు పంపగా వచ్చాను. ఎప్పుడు గొడవలే ఈ సంవత్సరం అంతా. ఒకరోజు రైతులతో గొడవ, వేడిలో ఇస్తాడు. ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు. ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు. ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించాడంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ లాగా, ఒక కడాఫీ లాగా, ఒక డిక్టేటర్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో 482 బిల్డింగులు నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు తమ్ముడు బిల్డింగులు కోల్చలేదు. 4 జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటి గేట్లకు తెల్లటి పరదాలు వేస్తున్న దృశ్యాలు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో వారి స్వగృహాన్ని వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జడ్చర్ల పట్టణంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఛాయ్ తాగిన కేటీఆర్, హరీష్ రావు. వస్తున్నా వాడికి వస్తున్నా ఇట్లా మట్ట పెట్టాను చెప్పాలి చెప్పాలి
सब आपके लड़के के फैन है साहब। मिलेगा అల్లు అర్జున్ను రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న టార్చర్ వల్ల ఓ రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటివరకు దానిపై కనీస కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి సమయం లేదు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించాడు. खुदकुशी कर रहा हूं बोल के सुसाइड कर लिया। वो केस अभी तक रजिस्टर भी नहीं हुआ। रेवंत रेड्डी का भाई के नाम पे एफआईआर नहीं हुआ या उनका भाई को आज तक अरेस्ट नहीं कर चुके हैं। आज तेलंगाना में बहुत सारे मुद्दे हैं। एससी एसटी बीसी हॉस्टल्स में, रेजिडेंशियल स्कूल्स में 50 से ऊपर बच्चे मर जा रहे हैं। फूड पॉइजन हो रहा, एग बाइट्स हो रहा, इलेक्ट्रिक शॉक हो रहा, डॉग बाइट्स हो रहा। उसके लिए किसी का जिम्मेदारी नहीं बनता, उसके लिए रेवंत रेड्डी को टाइम नहीं मिलता है। लेकिन इन्होंने आज 2 घंटा असेंबली में बहुत सारे स्टेट में इश्यूज है। किसानों का इशू है, लेबर का इशू है, दलितों का इशू है, माइनॉरिटीज का है। उसके बात करने के लिए टाइम नहीं है रेवंत रेड्डी को। लेकिन 2 घंटा एक फिल्म एक्टर के पीछे पड़ के वो एक पर्सनलाइज्ड टारगेट करके जा रहा है। देखिए, मैं वो केस के बारे में नहीं बोल रहा हूं। अगर से तुम केस रजिस्टर करना है तो करो, जो लॉ करना है करो, लेकिन सबके साथ क्यों नहीं करते? आपके भाई को क्यों अरेस्ट नहीं करे? सुसाइड नोट से ज्यादा एविडेंस क्या होता है? वो केस में अभी तक एफआईआर भी क्यों नहीं हुआ? रेवंत रेड्डी जवाब देना है। आज 500 तक किसान मर चुके हैं। इस ऑटो ड्राइवर्स 80 के ऊपर ऑटो ड्राइवर मर चुके हैं। वो किसी के बारे में बात नहीं करता, किसी के लिए सोचता भी नहीं। लेकिन आज फिल्म इंडस्ट्री को यहाँ पर टारगेट करके उन लोगों से परेशानी करना शुरू करे। देख, अगर से आप केस रखना है रखो, लेकिन सबके साथ रखो ना। अब किसका जिम्मेदारी बन जाते? 50 से ऊपर एससी एसटी बीसी हॉस्टल्स में बच्चे मर गए, आज तक किसी का भी आप जिम्मेदारी नहीं बनाए। तुम्हारा भाई का केस नहीं रजिस्टर करते हैं। आज ट्राइबल फार्मर्स को आप अरेस्ट करके उनको 30 दिन से ज्यादा जेल में रख चुके हैं। क्या बोले ट्राइबल्स? किसान ने ये पूछा है कि आप इंडस्ट्री के लिए हमारा जमीन मत ले, बोले मत ले, हमारा जमीन हमारा को चाहिए बोल के बोले, तो उन लोगों को आप अरेस्ट करके 30 दिन से ज्यादा जेल में रख चुके हैं। आज तेलंगाना में आज भी इलेक्शन हो गए तो ये कांग्रेस पार्टी वाले को डिपॉजिट भी नहीं आते। सब सेक्शन महिला गुस्सा पे है। గురుకుల విద్యార్థి మృతి టాపిక్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ పెట్టాడు. అల్లు అర్జున్ అభిమానిని ఆసుపత్రిలో ఉంటే కాంగ్రెస్ నాయకులు పరామర్శిస్తున్నారే, గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఎందుకు ఒకరెళ్ళి పరామర్శించలేదు? గురుకుల విద్యార్థుల మృతికి బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిదే. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ మాకు అసెంబ్లీ చేయాలి, ఎందుకంటే దీని మంత్రి నువ్వు రేవంత్ రెడ్డి గారు, దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది, కానీ వీళ్ళని తీసుకురావు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, చైతన్య కాలేజ్కి వెళ్ళి తీసుకొస్తావు, నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ప్రదర్శన చేపిస్తావు. మాకు అసెంబ్లీ ఎందుకు? వాళ్ళంటే మంచిగా మంచి తిండి తిని ఉంటారు, వీళ్ళంటే బక్కచిక్కు ఉన్నారు, ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి, ఎండిపోయి ఉన్నారు, తలకు హాస్పిటల్కి ఛార్జెస్ ఇస్తలేవు కాబట్టి తలకు నూనె పెట్టుకోరు, పేస్ట్ పైసలు ఇవ్వవు, బ్రష్లు కొనియవు. వీళ్ళు వచ్చినా పర్వాలేదు, ఎందుకు? పేదోళ్ళు గరీబోళ్ళు వీళ్ళు ఏమైపోతే నాకేంది అనేది ఒక దూరాహంకారం. ఈ రోజు పిల్లలు ఈ మరణాల వరకే ఆగుతున్నాయా? లేదు, నారాయణ చైతన్య కూడా చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటుండ్రు? నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి, నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్క రాజధానికి పోయినావాను? ఒక్క రోజు ఎందుకు చచ్చిపోతున్నావు పరిశీలించినావా? నేషనల్ ఉమెన్ కమిషన్, రాష్ట్ర ఉమెన్ కమిషన్ వాళ్ళు దాదాపు కాలేజీలు అన్ని తిరిగిండ్రు, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇవాళ కనిపించదు. ఈ రోజు అల్లు అర్జున్ గెలవనికి ఆయన తోటి సినిమా యాక్టర్లు పోయి పరామర్శిస్తుండ్రు. వాళ్ళు ఒకటి కలుసుకుంటారు, ముద్దాడుకుంటారు, తన్నుకుంటారు. నీకెందుకు భయా? గత ఏడాదిన్నరలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఎన్డీఏ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుసేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిటెక్టర్ అయిపోయాడు. కేఏ పాల్ సినిమా రంగం ప్రక్షాళన జరగాలి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
బన్నీని పోలీసులు అడుగుతున్న ప్రశ్నలివే. సమాధానం చెప్పడంలో కన్ఫ్యూజన్ అయ్యారా? ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.